శ్రీమాత్రే నమః. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ పుట్టిన తేదీ ప్రకారం మిమ్మల్ని నిరంతరం కాపాడే దేవుడెవరో తెలుసా? సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ అనేది పుట్టిన తేదీని బట్టి వ్యక్తి లక్షణాలు, స్వభావం, జీవన విధానం వంటి విషయాలను అంచనా వేయడమే. ప్రతి ఒక్కరి జీవితంలో జన్మించిన తేదీ ప్రకారం ఒక మూల సంఖ్య ఉంటుంది. దానిని రాడిక్స్ నెంబర్ అంటారు. ఈ రాడిక్స్ సంఖ్యలు వారి భవిష్యత్తు, లక్ష్యాలు, స్వభావంపై వంటి విషయాలను తెలియజేస్తుందని న్యూమరాలజీ పండితులు చెబుతారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీళ్ళు భవిష్యత్తులో ఎలాంటి పాత్రను పోషించబోతున్నారో అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ ప్రకారం వాళ్ళ లక్కీ గాడ్ ఎవరో తెలుసుకుందాం. న్యూమరాలజీ ప్రిడిక్షన్స్ అంటే మనం పుట్టినప్పుడే మన రాతను భగవంతుడు రాసేసి ఉంటాడని అంటారు. అలాగే మనకు జోడీ ఎవరు అనే విషయం కూడా భగవంతుడు డిసైడ్ చేస్తాడు అంటారు. డిసైడ్ చేసి ఉంటాడు అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం. అలాగే మనం పుట్టిన తేదీని బట్టి మనల్ని కాపాడే దేవుడు ఎవరు, మనం ఏ దేవుడిని అమితంగా ఇష్టపడతాం అనే విషయం రాసేసి ఉంటుందట. అదే సమయంలో హిందూ మతం ప్రకారం ప్రతి తేదీని ఒక దేవుడు లేదా దేవత పాలిస్తుందని బలంగా నమ్ముతారు. 1 నుంచి 9 వరకు ఒక్కో సంఖ్యకు ఒక్కో దేవుడు లేదా దేవత ఉంటారు. వాళ్ళు ఆ తేదీల్లో పుట్టిన వాళ్ళని రక్షిస్తూ ఉంటారని బలంగా విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఏ తేదీలో పుట్టిన వాళ్లకు ఏ దేవుడు లక్కీనో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుట్టిన తేదీ 1, 10, 19, 28. న్యూమరాలజీ ప్రకారం 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 1. వీళ్లకు మహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయట. వీళ్లను నిత్యం శ్రీ మహావిష్ణువు కాపాడుతూ ఉంటాడట. ఈ తేదీల్లో జన్మించిన వారికి ఇతరులకు సహాయం చేసే గుణం బాగా ఎక్కువగా ఉంటుందట. శ్రీ మహావిష్ణువు సమస్త మానవాళికి సహాయం చేసేందుకే రకరకాల అవతారాలు ఎత్తినట్లుగా వీళ్ళు కూడా ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎంత దూరమైనా వెళతారట. వీళ్ళకి సహనం, జ్ఞానం బాగా ఉంటాయట. డేట్ ఆఫ్ బర్త్ 2/11/2029. న్యూమరాలజీ ప్రకారం 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 2. వీళ్లకు శివుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు తమ చుట్టూ ఉన్నవారి పట్ల బాగా సానుభూతి కలిగి ఉంటారట. వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటూ బాగా ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరులను అర్థం చేసుకోవడంలో ఎవరైనా వీరి తర్వాతే. డేట్ ఆఫ్ బర్త్ 3/12/21/30. అంటే న్యూమరాలజీ ప్రకారం 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 3. వీళ్లకు కూడా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట. వీళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మల్టీ టాలెంటెడ్గా కలిగి ఉంటారు. వీళ్లకు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ. అలాగే బాగా అట్రాక్టివ్గా ఉంటూ ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారట. వీళ్ళు ఇతరుల పట్ల చాలా నమ్మకంగా, మర్యాదగా వ్యవహరిస్తారట. వీళ్ళు జీవితంలో సవాళ్లు ఎదుర్కోవడంలో సిద్ధహస్తులు కూడా. డేట్ ఆఫ్ బర్త్ 4/13/22/31. న్యూమరాలజీ ప్రకారం 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 4. వీళ్లకు వినాయకుడి ఆశీస్సులు బలంగా ఉంటాయట. వీళ్ళు వినాయకుడి ఆశీస్సులతో ఆటంకాలను, ఆపదలను అధిగమించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారట. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారట. వీళ్ళు ఆటంకాలకు భయపడకుండా ముందడుగు వేస్తారట.
మంచి మాటలు, మంచి తెలివితేటలు వీరి సొంతం. డేట్ ఆఫ్ బర్త్ 5/14/23. న్యూమరాలజీ ప్రకారం 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 5. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు ఇద్దరు దేవుళ్ళ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట. వారిలో ఒకరు వినాయకుడు కాగా మరొకరు శ్రీరాముడు. వీరికి విజయం సాధించే లక్షణాలు చాలా ఎక్కువ. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అలాగే రాముడిలా చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే వినాయకుడి ఆశీస్సులతో అడ్డంకుల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ 6/15/24. న్యూమరాలజీ ప్రకారం 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6. వీళ్ళకి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట. ఆరోగ్యం, సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి వీరికి సంరక్షకురాలిగా ఉంటుందట. వీరి జీవితంలో సమృద్ధి బాగా ఉంటుంది. వీళ్ళు చాలా ఆకర్షణీయంగా, అందంగా, మంచి తెలివితేటలు కలిగి ఉంటారట. డేట్ ఆఫ్ బర్త్ 7/16/25. న్యూమరాలజీ ప్రకారం 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 7. వీరికి వినాయకుడు సారథ్యం వహిస్తాడట. వీళ్ళు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారట. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడంలో నేర్పరులు. వీళ్ళు ఇతరులతో కలిసి మెలిసి ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారట. వీళ్ళు సహజంగా బాగా తెలివితేటలు కలిగి చురుకుగా ఉంటారట. అడ్డంకులను, ఆటంకాలను సులభంగా పరిష్కరించుకొని ముందుకు సాగే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారట. డేట్ ఆఫ్ బర్త్ 8/17/26. న్యూమరాలజీ ప్రకారం 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 8. ఈ తేదీల్లో జన్మించిన వారికి శనిదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట. వీళ్లకు క్రమశిక్షణ బాగా ఉంటుందట. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారట. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కష్టాలను ఎదుర్కొంటూ విజయం వైపు ధైర్యంగా అడుగు వేస్తారట. వీళ్ళ చూపు ఎప్పుడూ విజయం వైపే ఉంటుందట. డేట్ ఆఫ్ బర్త్ 9/18/27. 9, 18, 27. న్యూమరాలజీ ప్రకారం 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 9. వీళ్ళని హనుమంతుడు రక్షిస్తూ ఉంటాడు. వీళ్ళు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుందట. అలాగే బాగా ధైర్యవంతులుగా ఉంటారట. వీళ్ళు చాలా విశ్వాసంగా, అంకిత భావంతో ఉంటారట. తలపెట్టిన పనిని సాధించడంలో వీళ్ళు అస్సలు రాజీ పడరట. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియచేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.